ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందు నా ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, క్రీస్తు యేసులో మీ ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందాలని, తనతో పాటు ఇంకా అనేకులని ఈ మహిమకు ఆయన నడిపించాలని ఆశపడుతూ, మరి నా సహోదరుడు మీ ప్రియకుమారుడు ఆనందన్న తండ్రి, దేవ ఈ మందిరాన్ని నిర్మించారు తండ్రి, మీ సహాయం చేయండి. ఇది 4 గోడలు కాదు, కానీ ఈ 4 గోడల మధ్య ఈ ప్రపంచ నలుదిక్కులని మీ మహా అద్భుత శక్తితో కలిగించిన మాటని వివరిస్తుండగా ఇక్కడ అనేక జీవితాలు వెలిగించబడాలి. అనేక జీవితాలు తండ్రి శాంతి సమాధానాలతో, నెమ్మదితో, వారి హృదయాలు దేవ ఆత్మ సంబంధమైన సంతృప్తితో, ఫలములతో ఈ ప్రాంతం నుంచి అనేకులు తండ్రి క్రీస్తు రాకడలో మీ సన్నిధికి ఎత్తబడేలాగిన ఈ మందిరాన్ని మీరు దీవించండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యలన్నింటినీ మీ నామానికి ఘనత మహిమ తెచ్చే విధంగా మీ కృప దయచేయండి. దేవా, ఈ దినం ఈ ఆరాధనలో పాల్గొన్న మీ సేవకులని, దేవా మీ ప్రియమైన పిల్లలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రతి వారిని దీవించండి. దేవా, అల్పుడైన మీ సేవకుడు నన్ను ఇక్కడికి నడిపించినందుకు, నిలబెట్టినందుకు మహిమ చెల్లిస్తూ, నన్ను మరుగుపరిచి మీ మాటలతో మమ్మల్ని అందరినీ సంధించి మీ వాక్యంతో నాయనా సమాధానం పడి, దేవా మీ సత్య సువార్తను అనేకులకు వెదజల్లేవారిగా, దేవా విశ్వాసమందు భాగ్యవంతులుగా, నిత్య జీవాన్ని తండ్రి చేపట్టేవారిగా ఉంచమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా నేను ఆహ్వానించిన ప్రియ సహోదరుడు ఆనంద్ అన్న గారికి ప్రభుడు వందనాలు. ఫ్రాన్సిస్ అన్న గారికి, సుధాకర్ గారికి, యేసురత్నం గారికి, అలాగే సేవకులకి, వెంకట్రావు గారికి అందరు కూడా వందనాలండి. ప్రియులు, సోదరులు, సోదరిమణులని మీ అందరు కూడా ప్రభుడు వందనాలు. బాగున్నారా? రైట్, థ్యాంక్ యూ అండి. ఇది మందిరము ప్రారంభం అని విన్నాను, అందుకని హగ్గై గ్రంథం నుంచి ఒక వాక్యం చూద్దాం అండి. 2వ అధ్యాయం 9వ వచనం. నేను మెసేజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఈ మందిరం కోసం ఒక వర్డ్ చూపించాలని ఆశపడుతున్నాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం దయచేసి చూద్దాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నిజంగా ఈ వాక్యాన్ని ఇక్కడ మన జీవితంలో ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ మందిర ఆవిష్కరణ శుభాకాంక్షలు సేవకుడైన అన్నయ్య గారికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, మనలో ఎవరు సినిమాలు చూడకపోవచ్చు, కానీ సినిమాల్లో చెడును అంతం చేసే హీరోకి ఎలివేషన్ ఇస్తారండి. అంటే ఒక ధీరోధత్తముడిగా, ఒక అద్భుతమైన నాయకుడిగా ఎలివేషన్ ఇస్తారు. ఎలివేషన్ షాట్స్ అంటారు, ఎలివేషన్ సాంగ్స్ అంటారు. ఈ పనికి మళ్ళీ సినిమా హీరోలకే ఎలివేషన్ ఉంటే, ప్రజల్ని వారి పాపం నుండి విడిపించడానికి వచ్చిన లోకరక్షకుడు, జగద్రక్షకుడు, సర్వమానవాళికి జీవప్రదాత అయిన యేసుక్రీస్తు వారికి ఎలాంటి ఎలివేషన్ ఉండాలి? ఇదిగో సరిగ్గా అలాంటి ఎలివేషన్తో కూడిన ఒక సాంగ్ ఒక గంట క్రితం మా చర్చిలో రిలీజ్ చేసామండి. యూట్యూబ్ ఛానల్ ఉంటే దయచేసి చూడండి. చెదిరిన మనసులకు నీవే తోడయ్యావు. నిజంగా మన ప్రభువుని మనం ఎలా చూపించాలో ఆ రీతిగా అయితే చూపించాం. మరి దయచేసి చూడమని ఈ చిన్న ప్రకటన. మరి సందేశంలోకి వెళ్దాం. ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే, దైవాన్ని దర్శిస్తే కలిగేది పశ్చాత్తాపమా, పరవశమా? ఇదే ఈరోజు ఈ అంశం ద్వారా కొన్ని సంగతులను, ఆధ్యాత్మికమైన దైవాన్ని గురించిన ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని అయితే ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ రావడానికి గల ప్రధానమైన కారణం చెప్పండి. మీ నోటి ద్వారా వినాలని ఆశపడుతున్నాను. ఎందుకు వచ్చారు? అసలు సౌండ్ లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి. ఇంకా అసలు తిన్నారు, టిఫిన్ చేశారు, మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారంటే ఏమని ఇది? అందరు చాలా నీరసంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి, తండ్రి అయిన దైవాన్ని ఆరాధించడానికి అయితే వచ్చారు. మరి క్రీస్తు సంఘం అంటే ఎలా ఉండాలండి? వాక్యంలో మించిపోవాలి కదా. వాక్యంతో మరి మనం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మీరు చాలా చల్లగా ఉన్నారు. ప్రియులరా, యేసుని క్రీస్తు వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇక్కడికి మనం ఆరాధించడానికి అయితే వచ్చాం. అంటే దర్శించడానికి వచ్చాం, సన్నిధిగా మనం ఆయన్ని మీట్ అవ్వడానికి వచ్చాం. 2 ముగ్గురు ఉన్న చోట ఎవరుంటారట?
అంటే ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆయనని దర్శించడానికే, ఆయన సన్నిధిని, ప్రసన్నతను, ఆయన సన్నిధి యొక్క ఆ వెలుగును మనం పొందుకోవడానికైతే వచ్చాం. ప్రియులారా, ఇక్కడికి వచ్చిన మనం మీలో ఎలాంటి ఫీలింగ్ కలిగింది? మీ భావనలు ఏంటి? ఈ మందిరానికి వచ్చారు కదా, మీ భావనలు ఏంటి? ఏం లేదు, సంతోషమా, సాడ్, విచారమా, లేకపోతే బాధ? సంతోషం. సంతోషం అనేందుకు సంతోషం. సరే ప్రియులారా, చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కలిగే భావనలు ఎలా ఉంటాయంటే, గుడికి వెళ్ళేవాళ్ళు హైందవ సోదరులు, అది చాలా విశాలమైన ప్రాంగణాలు ఉంటుందేమో, గుళ్ళు, పెద్ద గుళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పుడు చెట్లు చేమలు ఉంటాయేమో, ఆ పక్షుల కిలకల రావాల మధ్య ఆ గుడిలోకి వెళ్ళగానే అది రాతి కట్టడలేమో, బహుశా చల్లగా ఉంటుంది. ఒక నిశ్శబ్దమైన వాతావరణాన్ని అనుభవించిన వాళ్ళందరూ అనుకుంటారు, బా ఏం ప్రశాంతత అండి, దైవ మందిరానికి వెళ్తే ప్రశాంతత కలుగుతుంది అంటారండి. ఇలా ఇప్పుడు మనకు కూడా చర్చెస్ ఉన్నాయి. ఇది మన కొంచెం పెద్దది, దీనికంటే ఇంకా పెద్ద ఉన్నాయి మెగా చర్చెస్. ఆ మెగా చర్చెస్కి వెళ్తున్నప్పుడు సేమ్ అక్కడ కూడా అలాంటి అట్మాస్ఫియరే. కొన్ని 10 ఎకరాల్లో చర్చి కడతారు, చుట్టూరు ప్రాంగణంలో అంతా కూడా చెట్లు అవి ఉంటాయి. ఆ చర్చి కూడా చాలా ఉన్నతంగా హైట్గా కడతారేమో, చాలా చల్లగా ఉంటుంది, విశాలంగా ఉంటుందేమో. అక్కడికి వెళ్ళగానే మనకి ఏమనిపిస్తుంటే, సేమ్ ఓ గుళ్ళకి వెళ్ళేవాడు కలిగే భౌతికమైన భావన మనకు కూడా అదే భౌతికమైన భావన అయితే కలుగుతుంది, నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉందని. ఇలా ఒక మసీదుకి వెళ్ళినా లేకపోతే గురుద్వారాకి వెళ్ళినా అనిపిస్తుంది. కానీ నిజానికి దైవం దగ్గరకు వస్తే మనకు కలిగే భావన ఈ భౌతికపరమైన ప్రశాంతత, ఈ భౌతికపరమైన నెమ్మది ఇది కాదండి కావాల్సింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేదా మనం దేవుని మీట్ అయ్యేటప్పుడు, దేవుడు మనం మీట్ అయ్యేటప్పుడు ఫీలింగ్ ఎలా ఉండాలి, ఇది వాక్యం నుంచి మనం తెలుసుకుంది. ఎందుకంటే ఈరోజు వాక్యం చదువుతాం కానీ దాన్ని అనుభూతి చెందాం, వాక్యాన్ని మనం బ్రతుకులో అనుభవించాం, దాన్ని అనుసరించాం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం మనసుతో వచ్చామో, దైవాన్ని మనం ఫేస్ చేస్తున్నామంటే దైవం దగ్గర మనం ఎలా ఉన్నదో ఈరోజు వాక్యపు వెలుగులో మన మనసును, మన హృదయాన్ని ఏం చేద్దాం, పరిశీలన చేసుకుందాం. యోబు గ్రంథం నుంచి 42వ అధ్యాయము, యోబు గ్రంథం నుంచి 42వ అధ్యాయము 5-6 వచనం చూద్దాం. అంటే ఇది క్రిస్మస్ కదా, క్రిస్మస్ సందేశం చెప్పగా ఇదే చెప్తుంటారు అనుకోకండి. అక్కడికి వెళ్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అక్కడ ఏముందండి? వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చదవనమ్మా. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడట. ఈ సందర్భం మీకు తెలుసు, అయినా ఒక్కసారి దాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోబు గారు దేవుని ఎదుట నీతిమంతుడు, యథార్థవంతుడై చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద చాలా శ్రేష్టంగా దేవుడి పట్ల భయభక్తి కలిగి జీవిస్తున్నవాడు. ఆ వ్యక్తికి వచ్చిన కష్టం, సమస్య, బాధ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకి దేవుడు పరీక్షించడానికి అపవాదికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆయన పిల్లలు చనిపోయారు, ఆస్తి, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత ఇది తెలుసుకున్న యోబు స్నేహితులు వచ్చి యోబు గారిని మాటలచే ఏం చేయండి, మాటలచే ఆయన ఓదార్చడం రాలేదు. ఏం చేశారు? పొడి చేయడానికి వచ్చారు, కొల్లబొడి చేయడానికి వచ్చారు, మాటలతో చంపేయడానికి వచ్చారు. ఎవరు? యోబు స్నేహితులు. ఇగో యోబు, నువ్వేదో నీతిమంతుడు అనుకోండి, ఎంతవరకు నీకు కరెక్ట్గా కుదిరిందిలే, సరిగ్గా వేసాడు దేవుడు నీకు అని వాళ్ళు డైలాగ్ వేస్తుంటే ఈయన ఊరుకుంటాడు. ఇటు నీతిమంతుడు ఎదురుదారి చేస్తారు కదా, ఈయన కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాడండి. ఇలా వీళ్ళ మధ్య చాలా అధ్యాయాలు. అసలు యోబు గ్రంథంలో యోబు గారు కలిగిన కష్టం గురించి డిస్కషన్ ఉంటుంది. ఈ డిస్కషన్ తర్వాత ఇక నేరుగా దేవుడే రంగంలో దిగిపోతాడు. ఎవరు వస్తారండి? దేవుడే సుడిగాలి ద్వారా ప్రత్యక్షమై వీళ్ళు పిచ్చివాదాలకి పులి స్టాప్ పెట్టడానికి యోబును ప్రశ్నించుకు వస్తాడు. ఎందుకంటే యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టుగా భావిస్తుంటాడు. ఆ సమయంలో దేవుడు యోబును ప్రశ్నించడానికి వస్తాడండి. అలా వచ్చినప్పుడు ఆయనకు కలిగిన ఫీలింగ్ ఎవరికి? యోబు గారు కలిగిన ఫీలింగ్ ఇక్కడ చదువుతున్నా. 42వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. వినికిడి చేత
గూర్చిన వార్త నేను వింటిని. అంటే యోబు గారు ఎలా నమ్మారు? మనలాగే నమ్మారు. ఆయన దేవుని చూడలేదు. మనం కూడా ప్రభుని ఎలా నమ్మామండి? క్రీస్తును గురించిన వార్త వింటే ఏమొచ్చింది చెప్పండి అమ్మా. ఫిల్ ఇన్ ద బ్లాంక్ వదిలేసామంటే మీరు ఫిల్ చేయలేనే. వినుట వలన మీరు ఎలాగైతే ఆయన కళ్ళారా చూడకే విశ్వసించారో, యోబు గారికి వాళ్ళ తల్లిదండ్రులు గురువు చెప్పారు తెలియని ఆయన కూడా యెహోవాయే నిజ దైవం అని నమ్మి ఆ ఊజు దేశంలో నమ్మాడండి. ఆయన ఎప్పుడు చూడలేదు. వినికుడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులార నిన్ను చూచితిని అంటున్నాడండి. అంటే దేవుడు కళ్ళారు చూస్తే ఏమవుతారు? పాత నిబంధన గ్రంథంలో ఏముందండి? కళ్ళారు చూస్తే చచ్చిపోతారా? ఎక్కడుందా రిఫరెన్స్? ఆయన స్వరం విన్నా చచ్చిపోతాం అని నిర్గమకాండం 20:19 ఉందండి. ఒకసారి చూడండి. నిర్గమకాండము 20:19 వచ్చినాం. నిర్గమకాండము 20:19 వచ్చినాం. నీవు మాతో మాట్లాడు, మేము విందుము. మోషేతో చెప్తున్నారండి, దేవుడు మాతో మాట్లాడిన యెడల బతకాలి కదా, చచ్చిపోదాం అంటున్నారండి. అంటే దేవుని ఉరుము వంటి మహాగర్జన, ఆయన స్వరం ఎలా ఉంటుందండి? ఆయన స్వరం ఉరుము కంటే మహాగర్జన, అది వింటే మేము చచ్చిపోతాం అంటున్నారు. ఒక్కొన్ని అధ్యాయాలు చెప్తాడు. ఆయన చూసి నరుడు బ్రతకడని రాశాడు. దేవుణ్ణి చూసినా చచ్చిపోతారు, ఆయన స్వరం విన్నా చచ్చిపోతారు. కాబట్టి మోషేతో అంటున్నారు, బాబు మేము దేవుని స్వరం వినలే, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఆయన స్వరం వింటే మేము చచ్చిపోతాం. దేవుని స్వరం వింటే చచ్చిపోయే లోకంలో మనుషులకి ఆయన స్వరూపం చూస్తే చచ్చిపోవాలనుకున్న వారికి ఇప్పుడు ప్రత్యక్షత కలిగింది. ఎవరికి? యోబు గారికి. చావాలా? చావలేదా? ఏం కలిగిందండి రియాక్షన్? ఏమొచ్చిందండి? పశ్చాత్తాపం. ఎంత గొప్ప! వెనికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. అంటే దేవుడు చూస్తే ఏం కలగాలి మళ్ళీ ఫీలింగ్? ఐ లవ్ యూ జీసస్ అనకూడదా? ఐ లవ్ యూ ఫాదర్ అనకూడదా? ఏమనాలి? ఆయన చూస్తే నీకేం కలిగింది? ఆ మాట అన్నాడా? అయ్యా నేను ప్రేమిస్తున్నాను అయ్యా, నీవే నా దైవం అన్నాడా? ఏమన్నాడు అక్కడ? కావున నేను అసహించుకొనుచున్నాడట. దైవం దర్శిస్తే, దైవాన్ని మనం దేవుని దగ్గరికి వచ్చాం, కానీ దేవుడే మన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందట? అసహ్యం నీలో కలగాలి. ఎందుకు కలగాలి అంటే యోబు కంటే నీతిమంతుడా మనం? ఏమన్నా యోబు కంటే పరిశుద్ధులుగా? యోబు కంటే న్యాయవంతులా? యోబు గారు ఆయన అందరికీ న్యాయం చేశాడు, నీతి ప్రకారం నడిచాడు కదా. ఆయన కంటే మనం నీతిమంతులం కాదు. మీరు యోబు సహనం గురించి వింటారు కదా అంటే చెప్తున్నాడు కదా వాక్యంలో. ఆయన కంటే సహనవంతులా? కాదు. ఆయనే దైవం కనెక్ట్ అయ్యేసరికి, వచ్చి మాట్లాడేసరికి అసహించుకున్నాడట. ఎందుకంటే తను మాట్లాడిన మాటలకి, తన ఆలోచనలకి ఏమొచ్చింది? అసహ్యం వచ్చిందట. మరి దైవాన్ని దర్శించడానికి వచ్చాం కదా మందిరాలకి, మరి మీకు కలిగిందా? మీరు మందిరాలకు ఎలా వచ్చారు? నీట్గా టిప్ టాప్ రెడీ వచ్చారు. నాతో మీరు అందరూ అలా వచ్చారా లేదా? అసహ్యం వచ్చింది ఎవరికైనా? ఓహో యోబు కంటే గొప్పలే, యోబు కంటే పరమ పవిత్రులే, ఎందుకు రాలేదు? ఏంటా కారణం? అసలు దేవుడి దగ్గరికి వెళ్ళిన ఫీలింగే మీకు లేదు. నేను దేవుని సన్నిధికి వచ్చాను, నేను దేవునితో ఉంటాను అని ఫీలింగ్ లేదు. అందుకే మనకు లేదా ఫీలింగే? ఉంటే ఏంటి? నీవు చేసిన క్రియలన్నీ నీకు గుర్తుకొస్తుంటాయి. ఆదివారం మందిరం వదిలేసాక వెళ్తారే, మళ్ళీ ఆదివారం దాకా కనబడరు కదా. ఇగో ఇద్దరు కనబడ్డారు. సమయ పాలన వచ్చిన ముసలి వాళ్ళు, మా పెద్దవాడు వచ్చేది, వాడికి వందనాలు చెప్పాలి. టైంకి ఇద్దరు వచ్చారట. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అన్ని చర్చలు అయితే, మా చర్చ అంతే, ప్రతి చర్చ అంతేనండి. అన్న ఇందాకలో డైలాగ్ వేసారు, ఏమా త్వరగా వస్తే ఎప్పుడు ఆగకుండా పనులు అంటున్నారు. మీరు ఆలోచిస్తున్నారా? పనులు ఉన్నాయి, అయినా దేవుడి దగ్గరికి వస్తే మనకు సిగ్గులేని మొహాలతో వస్తుంటాను. ఫీల్ అవ్వకండి అలా అన్నాను. నేను వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు మంట కలిగి మాట్లాడుతున్నాను. ఫీల్ అవ్వకండి. అన్న మమ్మల్ని తిట్టడానికి పిలిచాడు ఇతను అనుకోకండి, ఓకేనా? మీరేం ఫీల్ అయితే దేవుడి స్తోత్రం. యోబు గారు ఆయన
దర్శించగానే అసహించుకుంటున్నాడట. అసహించుకొని ఏం చేశాడు? పశ్చాత్తాపం ఎప్పుడు పడుతుంది చెప్పండి? పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది అమ్మా? రియలైజ్ అయినప్పుడు. ఓకే, ఆ రియల్గా మీరు అవుతున్నారు. అది తప్పు చేశానన్న భావన నీకు కలిగిన తర్వాత, ఆ తప్పు వల్ల కలిగే నష్టాన్ని మీరు ఆలోచించుకున్న తర్వాత, తప్పు వల్ల కలిగే మానసిక క్షోభ, బాధ మనల్ని తినేస్తాయి కదా. అయ్యో బాబు ఇంకెవ్వరికి ఎప్పుడు ఇలా చేయకూడదు అనుకుంటారు కదా. అప్పుడు కలిగేది ఏమంటారు దాన్ని? మరి ఉందా? ఆలోచించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సునైతే కలిగిస్తుందట. అంటే ఇలా ఎవరైతే ఫీల్ అవుతారో వారిలో రక్షణ కంటిన్యూ అవుతుంటుంది. ఆ మారు మనసు ఏముంటుంది? మీరు వారం రోజులు నీతమైన కార్యాలు చేశారా? పరిశుద్ధమైన కార్యాలు చేసామా? దేవుడికి ఇష్టంగా నచ్చేసామా? వారం అంతా 2025కి ఇంకొద్ది రోజుల్లో 7 రోజులు ఏమవుతాం? క్యాలెండర్ చించేయడమే, కొత్త క్యాలెండర్ పెట్టడమే. ఆల్రెడీ రెడీ కూడా చేశారు కొత్త క్యాలెండర్లో. ఏం చేశారు? దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ వాక్యం చదివిన తర్వాత నాలో కలిగిన భావన ఇదేనండి. ఆయన దేవుని దర్శిస్తే పరవశం రావాలి, సంతోషం రావాలి. కానీ పశ్చాత్తాపం రావడం ఏంటంటే, ఆయన చేసిన కార్యాలు గుర్తుకొచ్చి దేవుని మహిమ ఎదుట, మహిమ స్వరూపుని ఎదుట, శక్తిమంతుడైన ఎదుట ఆయన ఎంత అల్ప జ్ఞానం గలవాడో, ఆయన ఎంత బుద్ధిహీనంగా మాట్లాడాడో అవన్నీ తలచుకొని ఆయనకి ఏం కలిగింది? అసహ్యం కలిగింది నా మీద. నేను ఎలా మాట్లాడాను? ఎంత గొప్ప పరమ తండ్రి అయినా, ఎంత గొప్ప వ్యక్తి, నేనంటే ఎలా మాట్లాడాను అంటే మనం కూడా ఎన్నిసార్లు మాట్లాడుంటే ఎలా అంటే మీ నోటి నుంచి వెలివేడిది ప్రతిరోజు సువార్త సునాదాలైనా, లేకపోతే లబ్ లబ్ డాష్ డాష్ ఇంకేమైనా ఉన్నాయా? డాష్లే కదండి ఎక్కువ మనకి. సువార్త సునాదం కంటే ఓపెన్గా మాట్లాడదాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడదాం. ఓకేనా? మరి ఉందా ఫీలింగ్స్ ఏమైనా? ప్రియులరా, ఆయన అసహించుకున్నాడట. ఇంకొక వ్యక్తిని కూడా నేను చూశానండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆయన అందుకనే నన్ను నేను అసహించుకొని ధూళిలోని బూడిదలోని పడి పశ్చాత్తాపడుతున్నాడట. ఈ మందిరాలకు వచ్చాక, దేవుని సన్నిధికి వచ్చాక ఆ ఫీలింగ్ లేదని మనలో. వాక్యం మండించే స్థితి లేదు. కేవలం విని వెళ్ళిపోయే శ్రోతలాగా మారిపోయాం. కానీ దేవుడి కోసం మండే రోషం లేదు, భక్తి లేదు. లూకాసు వార్త నుంచి మరొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తా. 18వ అధ్యాయం, లూకాసు వార్త నుంచి 18వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిను. చూసారండి ఈ మాట? ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఈ సందర్భం ఏంటి చెప్పండి? ఇద్దరు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. అందులో ఎవరు? నేను కానుకిస్తాను, అప్పుడప్పుడు సువార్తలు పాల్గొంటాను, నెలలో 4 వారం ఏదో 1 వారం చర్చిలో పార్టిసిపేట్ చేస్తాను అనే మనలాంటి డాష్. ఆ తర్వాత దేవుడే లేకుండా ఇప్పుడు డబ్బు పడేవో అక్కడ ఉన్నారు కదా సంఘాల్లో. మల్టీ పర్సనల్ ఉంటాయి కదండి. ఇలా ఒక సుంకరి పరిసైడ్ వెళ్ళాడు. పరిసైడ్ తన అలవాటు చెప్పిన వేషధారణ, భక్తి చెప్పిన ఏదో 2 డైలాగులు చెప్పేసి కూర్చున్నాడు. ఇతనికి మాత్రం దైవం దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆ దేవాలయం దగ్గర సమీపిస్తున్నప్పుడు, దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన గుండెల్లో భయం స్టార్ట్ అయింది. ఆయన గుండెల్లో బాధ మొదలైంది. ఆయన చేసినవన్నీ ఆయన గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఆయన తను మీట్ అవుతుంది న్యాయాధిపతిని. తను మీట్ అవుతుంది ఎవరిని? సర్వలోక న్యాయాధిపతి దైవాన్ని. ఆయన దగ్గరికి వస్తున్నాడు కదా. ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు తనకి రిమైండర్లకు వస్తే, జ్ఞాపకాలకు వస్తే ఎవరికి? సుంకరికి, ట్యాక్స్ కలెక్టర్. ఎందుకంటే బహుశా ఎవరు డబ్బులు ఇవ్వకపోతే పీడించాడేమో, పన్ను కట్టలేదని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టాడేమో, లేదా ఎందరూ ఆయన వల్ల సఫర్ అయ్యారో తెలియదు. కానీ ఇవన్నీ ఆయనకి గుర్తుకొచ్చి ఆ దేవాలయం
వెళ్ళడానికి ముందు ఇంకా చాలా దూరముగా ఉండగానే పదం ఆడాడు. చూసారా మాటది ఏముంది అది? అయితే సుంకరు దూరముగా నిల్చుండి, అంటే దేవాలయంలోకి రాలేదు. ఈరోజు కొత్త మందిని కట్టారు కాబట్టి వచ్చేసాం, పర్లేదు. నెక్స్ట్ నుంచి అయినా వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి, నువ్వు ఈ మందిరంలో స్టెప్ పెట్టే ముందు, అడిగేసే ముందు నువ్వు చేసినవన్నీ జ్ఞాపకం చేసి అక్కడ వదిలే. నువ్వు చేసినవన్నీ అక్కడ వదిలే. అక్కడే నువ్వు పశ్చాత్తాపడ లోనికి రావాలి ఎవరిని కలవడానికి. ఎందుకంటే నువ్వు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తున్నావు? ఇక్కడ కనబడేది ఆనందం, సుధాకర్, లేకపోతే యేసురత్న గారు, మరొకరు కాదు, నేను కాదు, ఎవరు ఉంటారు ఇక్కడ? మనందరి మధ్య ఎవరుంటారు? ఈ లోకాలను కలగజేసిన దేవాది దేవుడని యెహోవా, ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారు, ఆయన పంపిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనతో ఉంటారా లేదా సహవాసంలో? మరి ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎలా వచ్చేస్తున్నారు? మీ ఆలోచన ఎలా ఉంది? దూరంగా ఉన్నాడేట ఆయన. ఇంకొక మాట కూడా వాడాడండి, దూరముగా నిలవబడి ఏంటి ఇది, ఆకాశం వైపు కనలేదు. ఇది చాలా సింపుల్, ఇలా తల పైకెత్తడం. ఆ ఎత్తడం కూడా ఆయనకి ఏం చాలేదట? ధైర్యం చాలేదట. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తల ఎన్నిసార్లు 360 డిగ్రీలు తిప్పారు? 90 డిగ్రీస్ ఎంతమంది తిప్పారు? 45 డిగ్రీస్ ఎంతమంది తిప్పారు? తల తిప్పారే లేదా? మనం ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంటాం, మాట్లాడుతాం, అనే చేస్తుంటాం. కానీ అయినా ఇలా తలెత్తడం కూడా ధైర్యం చాలట్లేదట. ఏంటండి మీరు ఆలోచించండి. తలెత్తుడికైనా ధైర్యము చాలా అంటున్నాడండి. అంటే దేవుని సమీపిస్తున్నప్పుడు, దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు నీ అంతరంగం ఎలా పనిచేయాలి? నీ హృదయంలో దేవుడు, ఆయన వాక్యం ఉంటే ఎలాగే పనిచేస్తుంది. మరి ఉందా? ధైర్యం చాలక, కొట్లాడడానికి కాదు, గొడవ కాదు, తిట్టడానికి కాదు, ఆయన చూడడానికి ధైర్యం చాలదట. ఎవరికి? 4 గోడల మధ్యకి వెళ్ళి, అది గుడైనా, మసీదైనా, చర్చి అయినా, గురుద్వారైనా, బా ఎంత చల్లగా ఉందో, ఇది కాదండి కావాల్సిందే. నీ హృదయంలో మార్పు రావాలి. ఆ మార్పు దేవునికి ఇష్టమై ఉండి దేవుని ద్వారా కలిగే ఆనందం నీలో రావాలి. ఈ 2 సందర్భాలు చూసిన తర్వాత నాకు మరొక గుర్తుకొచ్చిందండి. ఇక్కడ ఈ గదికి, ఈ చర్చికి కిటికీలు లేవు. ఒకవేళ కిటికీలు క్లోజ్ చేస్తే ఈ గదిలోని గాలితో పాటు చీకట్లో దుమ్ము కణాలు, ధూళి కణాలు ఉంటాయి లేదా? ఇక్కడ ధూళి కణాలు, దుమ్ము కణాలు మనకి ఎప్పుడు తెలుస్తుంది? చిమ్మ చీకట్లో ఒక కిటికీ వెళుతురు, ఒక కిటికీ నుంచి ఒక రంధ్రం వచ్చి ఒక చిన్న కాంతి రేణి అలా పడుతుంది అనుకోండి, కాంతి ప్రసరిస్తుంది అనుకోండి. ఆ కాంతిలోని మనకి కొన్ని దుమ్ము కణాలు పైకి ఎక్కడం కనబడుతుంటాయి. అవునా కదా? మీరు చూసారు ఇంట్లో తెల్లవారు పూట దులిపేటప్పుడు అవన్నీ. సేమ్ ఈ గదిని చీకటితో నిన్నున్నప్పుడు వెలుతురు ఎలాగొస్తే ఆ కణాలు కనబడ్డాయో, ధూళి కణాలు, దుమ్ము కణాలు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన దర్శించేటప్పుడు కూడా ఆయన వాక్యము, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మనకి ఏం చేస్తుంది? ఇవన్నీ గుర్తుకొచ్చేయాలి. చీకట్లోనైతే కనబడదు కదా, వెలుగులో కనబడదు లేదా? దైవాన్ని, నువ్వు వెలుగుని అంటే తేజోమైన దేవుని దర్శిస్తున్నప్పుడు, ఈ లోకానికి వెలుగైన యేసును దర్శించుకొచ్చేటప్పుడు నీ పాపాలు, ఈ చీకట్లో నువ్వు చేసిన చీకటి పనులు, కార్యక్రమాలు ప్రతిదీ కూడా గుర్తుకొచ్చి అక్కడే నువ్వేం చేయాలి? ఇలా ఉండాలొద్దా? కానీ ఇక్కడికి వచ్చి ఎలా ప్రార్థన చేస్తాం? క్లుప్త ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం? ఇంటి దగ్గర అరగంట ప్రార్థన చేయగానే ఇక్కడ మాత్రం గంట వేస్తాం. ప్రసంగం చేస్తుంటారండి బాబు చాలామంది. ప్రార్థన చేయరా బాబు, ప్రసంగం చేయమలేదు నిన్ను. నీలో కలిగిన భావంలో, నీకు కలిగిన దేవుడితో నువ్వు చెప్పదని చెప్పు, ప్రసంగం చేయకో. నువ్వు ఎవరికి చెప్తావు ప్రసంగం? దేవుడు చెప్తావు ప్రసంగం? ప్రసంగాలు చేయకుండా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనే చేయండి దయచేసి. జనాల కోసం చెప్తాడు ఈ ప్రసంగం, దేవుడి కోసం ప్రార్థన చేయడు. నీకు అర్థమవుతుందా? నీ మనసులో ఫీలింగ్ రావాలి. ఆ సుంకరి ఏం చేశాడండి? దూరముగా నిలబడి ఆకాశం వైపుకి ఇలా పైకి ఎత్తందుకు రాహత చాలక, ధైర్యం చాలక రొమ్ము కొట్టుకున్నాడట. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత ఘోరమైన పాపం చేశాను. ఏమండి, ఇలాంటి మనసు ఉంటే, దైవాన్ని నువ్వు దర్శించడానికి వచ్చేటప్పుడు నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా దైవరాజ్యం నీదే, పరలోకం నీదే. దేవునితో నువ్వే ఉండబోతున్నావు. మీరు ఖచ్చితంగా ఉంటారండి. ఈ దైవాన్ని దర్శించినప్పుడు భయం వల్ల, దేవుని మహిమ వల్ల యోబు ఏంటంటే
తను అసహించుకొని తన క్రియలు గుర్తుకొచ్చి సిగ్గుపడి పశ్చాత్తాపడుతుంటే ఈ సుంకరి ఆ దైవ భయం వలన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు తను చేసిన అన్యాయాలు గుర్తుకు రావడం ద్వారా ఆయన పశ్చాత్తాపడి తలెత్తడానికి ధైర్యం చాలకు ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్గా మరో సంగతి కూడా బైబిల్లో రాయబడిందండి, వ్యతిరేకంగా. చూద్దాం, లూకాసువార్త 2వ అధ్యాయం 10 నుంచి చదువుకుందాం. 20 వచనాల వరకు ఉంటాయి. లూకాసువార్త 2వ అధ్యాయం. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అమ్మా, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని యునుట మీరు చూచెదరని వారితో చెప్పును. ఆపుదామండి, ఇంకా చదువుదాం. ప్రియులరా, యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోక ప్రజల రక్షణ కొరకు భూమి మీదకి మనలాంటి మనిషిగా అవతరించడానికి సిద్ధమైనప్పుడు జరిగిన సంఘటన ఇది. దీని గురించి వివరించలేదు, ఎందుకంటే పిల్లలు చెప్పారు, ప్రతి సంవత్సరం వింటున్నారు, కాబట్టి నేను నేరుగా పాయింట్లకు వెళ్తున్నా. దేవుని దూతలు పశువుల కాపరికి సమాచారం ఇవ్వాలని వారున్న చోట మీదుగా నిలిచాయి. అలా నిలిచినప్పుడు సామాన్యంగా గొర్రెల కాపరి ఏమయ్యారండి, అక్కడ భయపడతారు. చూడండి, మనం అనుకోని అసాధారణమైన సంఘటనలకు మనం ఏమవుతుందంటే భయపడతారా లేదా? అసాధారణంగా కనిపించే ఏ సంఘటనలైనా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చెమ్మ చీకటైపోయి మనం ఉన్న చోట పెద్ద వెలుగు అక్కడ మనిషి కనబడడానికి మనం ఏమైపోతాం? హ్యాపీ అయిపోతామా? భయపడిపోతుంటా. దేవుడైనా భయపడిపోతాం. యేసుక్రీస్తు వారు కూడా రాత్రి వాళ్ళు నీటి మీద నడిచి వస్తే వీళ్ళు ఏం చేశారు? భయపడ్డారా లేదు దయ్యమని? ఈ ఎక్స్ట్రీమ్ సంస్థ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయంటే భయాన్ని కలిగేస్తాయి. వీళ్ళు సామాన్యంగా భయపడుతుంటే, అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి, దేవుడు ప్రత్యక్షమైన దైవదూత వచ్చిన మనుషులకి ఏముంటుంది? భయమే. ఎందుకంటే మనకంటే శక్తిమంతుడు కదా. అలా భయపడుతున్న వాళ్ళకి దేవదూత ఉంటుంది భయపడకండి. అంటే భయపడకని చెప్తూ నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానని మీకు తెలియజేస్తున్నాను అంటూ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ సంఘటనలో గొర్రెల కాపరులు మొదట భయపడిన చివరికి ఏమయ్యారు? సంతోషించారు. ఈ చివరి 20 వచనం వరకు వెళ్తే మనకు అదే కనబడుతుంది అండి. 15 నుంచి చూద్దాం. ఆ దూతలు తమ ఎదురు నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేముకి వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టులో పొండుకున్న శిష్యుని చూసిరి. వారు చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపోయారట. అంటే ఆలోచించండి, ఈ సంఘటన వాళ్ళందరినీ ఒక ఆశ్చర్యానికి, ఒక పరవశానికి గురి చేసిందండి. దేవుని దర్శిస్తే యోబు గారికి ఏం కలిగింది? అసహ్యం కలిగింది, పశ్చాత్తాపం వచ్చింది. సుంకర్ దగ్గరికి ఏం కనబడింది మనకి? ధైర్యం చాలా. ఇక్కడేంటంటే మరి ఎలా సంతోషిస్తున్నారు? అందుకే దైవాన్ని దర్శిస్తే కలిగేది ఏది? పశ్చాత్తాపమా, పరవశమా? అసలు పరవశం ఎందుకు కలిగింది వీళ్ళకి? వీళ్ళకి కూడా భయమే కలగాలి కదా. వీరు కూడా దైవం మన దగ్గరికి వచ్చాడంటే భయపడాలి కదా. దైవం అంటే ఏంటి? తప్పు చేస్తే శిక్షిస్తాడు, అంతేనా? మన భాషలో చెప్పాలంటే తప్పు చేస్తే తొక్కి నార తీస్తారని తాట తీస్తా అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇలా దైవాన్ని చూస్తే భయపడవలసిన మనుషులు భయపడకుండా ఎందుకు ఇలా ఉన్నారు? ఏం జరిగింది అసలు? ఈ దైవత్వంలో ఏమైనా మార్పులు జరిగాయా? లేకపోతే మనం దీన్ని ఎలా అర్థం చేసుకునే సంఘటనలే ఆలోచించండి. యోబు గారు మహిమా స్వరూపుడుగా, సుంకరేమో న్యాయమూర్తిగా చూసిన ప్రజలు శిక్షించేవారుగా
చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఆయన శిక్షించేవాడు కాదు, క్షమించేవాడుగా, రక్షించేవాడుగా చూశారు కాబట్టి భయం పోయి ఏమొచ్చిందండి వాళ్ళకి? ఏమొచ్చింది? ఆశ్చర్యము, సంతోషం వచ్చిందండి. అంతేనా? అంటే యేసుక్రీస్తు వారు పసిబాలుడిగా రక్షించడానికి వచ్చాడు, మన పాపాలను క్షమించడానికి వచ్చాడు, మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? కాపాడడానికి వచ్చాడు. కాబట్టి ఆయన చూసిన వారందరికీ హ్యాపీ అండి. ప్రియులరా, దేవుడు మన మధ్యకు రావడం మిక్కిలి ఆనందకరమైన విషయం అయితే, ఆ దేవునితో వారు నడవడం ఇంకా ఎక్కువైనా సంతోషాన్ని కలిగించింది. సరే, వాళ్ళకి సంతోషం కలగడానికి కారణం మొదటి భయం. ఇక్కడ ఈ పాయింట్ మనం మొదటి నుంచి చెప్పిన పాయింట్ మరొకసారి విశ్లేషిద్దామండి. భయం ఉంటే మనం ఎక్కడికి వస్తాం? దేవుని దగ్గరికి అయితే వస్తాం. భయం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? దేవుడి దగ్గర. మనలో పాప భీతి మనల్ని ఏం చేస్తుందంటే సృష్టికర్తని, లోకరక్షకుని కనుగోవడానికి, నిత్య జీవాన్ని చేపట్టడానికి మనం ఏం చేస్తుందంటే కారణమైంది. అయితేనా? ఆ భయమే లేకపోతే వస్తావు మనమేమైనా? నరకం లేదు, ఏ లేదని కూడా ఏమి వస్తావా? దేవుడు లేని నువ్వు వస్తావా? పాప భీతి నిన్ను, ఆ భయం దేవుడి దగ్గర నడిపించుకొచ్చింది. ఆ భయం ఏం చేసిందంటే యేసు దగ్గర రాగానే అదేమైంది? క్షమగా మారి ప్రేమ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి భయం పోయి ఏమొస్తుంది? యేసుక్రీస్తులో ఆనందం, సంతోషం. ఒక సంఘటన మీకు చెప్తా. అసలు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా దేవుళ్ళు పరవశించాలంటే, ఆయన కార్యక్రమాల్లో, ఆయన మాటల్లో ఎలా పరవశించాలంటే, దావీదు గారు దేవుని మందసాన్ని తన ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడండి. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు జరిగిన సంఘటన మీకు తెలుసు. అంటే ఒకరు చనిపోతారు. ఆ టైంలో ఇంకా మందసాన్ని ఓబేదేమి ఇంట్లో పెట్టేస్తారు. తర్వాత తీసుకొచ్చేటప్పుడు మాత్రం అసలు దేవుడు నా ఇంటికి వస్తున్నాడు అనే ఆలోచన దావీదు కలిగి ఆయన మనసులో ఎంత ఉత్సాహం వచ్చిందో, ఎంత పరవశం వచ్చిందో తెలియదు. కానీ ఆయన దేవుని మందసం ముందున ఒక రాజు అనే సంగతి మర్చిపోయి, ఒక సగటి మనిషిగా, ఓ తండ్రికి కుమారుడిగా, దైవాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తిగా తన స్థితిగతులు మర్చిపోయి, తన పరిస్థితులు మర్చిపోయి నృత్యం చేయడం మనం చూసాం. ఆ సందర్భంలో ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవట. అది చూసింది తన భార్య ఎవరు? మీకాలు. అవునా? మీకాలు చూసి ఆయనకి వేసింది టీకా ఒకటి వేసింది. ఏంటంటేక ఏదేటో నువ్వు ఎంత అసహ్యంగా డ్యాన్స్ వేస్తున్నారు. అది పరవశం. దేవుడు వస్తున్నాడు, దేవుడు నా ఇంటికి వస్తున్నాడు, ఆ పరవశం ఇవేం పట్టించుకోలేదు. ఇక్కడ గొర్రెల కాపరులు కూడా లోకరక్షకుడు మన కొరకు పుట్టినాడు, లోకానికి వచ్చాడు ఈ రక్షకుడు అంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఆ హ్యాపీనెస్ ఎంతకాలం ఉండాలి మనలో? నిజంగా దేవుడిని హృదయంలోకి వచ్చినప్పటి నుంచి చచ్చేంత వరకు ఉండాలి ఈ పరవశం. అందుకే వాక్యం మనకు స్ట్రాంగ్గా చెప్తుంది, ఆనందించండి. మరలా చెప్పుదును, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చెప్పాలి. ఎల్లప్పుడూ. ఎప్పుడు ఆనందించాలి? ఎల్లప్పుడూ. మరి ఆనందిస్తావా? ఒక గంట ఇలా ప్రసంగం చేస్తే ఆనందిస్తారు. ఇటు 1 గంట ఎంత అవుతుంది? భోజనాలు పెట్టరా మాకు, మమ్మల్ని ఇక్కడ వదిలేస్తారు, వాళ్ళు చంపేస్తారు ఆకలితోటి, ముసలోళ్ళు లేరా, షుగర్ పేషెంట్ లేరా అంటారు లేదా? ఆనందం లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? ఆక్రోషం వచ్చింది, ఆవేశం వచ్చింది. అరే మరి దేవుని ఆలోచన ఏమైంది? పక్కకి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ప్రభావం సైడ్కి వెళ్ళిపోయింది కదా. దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రియులరా, యెహోవా యందు ఆనందించడానికి చేలల్లో పంట లేకపోయినా, గొర్రెలు దొడ్లు లేకపోయినా, చెప్పండి, అంజూరు పంటలు రాకపోయినా, ద్రాక్ష గెలలు వేగిపోయినా, యెహోవా యందు నిరంతరము ఆనందించాలి. నీ భక్తి నీలో దేవుడు చూసి సంతోషం కడుపు నిండిపోవాలి. 3 రోజులు యేసుక్రీస్తు బోధలని ఆకలి మర్చిపోయారండి, నిద్ర మర్చిపోయారండి. మర్చిపోలేదా? ఇది పరవశం. యేసు లోకరక్షకుడు వచ్చాడంటే ఆయనతో నీ ట్రావెల్ ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్నాయని మర్చిపోవాలి, నీ స్థితిగతులు మర్చిపోవాలి. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఆ బాధలు ఉన్నాయి, మర్చిపో. నిజంగా దేవుడు కనెక్ట్ అయితే మర్చిపోతావు. పరవశంతో ఇవన్నీ మర్చిపోతాం. ఇక దేవుడు అనుకుని 24 గంటలు బ్రతికేవాడికి ఈ లోకంలో ధ్యాస ఉంటుందా? ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆలోచన ఉంటుందా? దైవాన్ని దర్శిస్తే పరవశం పొందాలండి. పరవశం ఏంటంటే ఏదో ఒక క్షణం 2 క్షణాలు కాదు, గొల్లలకు వచ్చిన ఆ పరవశం ఆ తర్వాత రాను రాను ఏమైందండి? పరవశం కాస్త పరిహాసంగా మారిపోయిందండి ప్రభువారిని. కాబట్టి దైవాన్ని దర్శించినప్పుడు మన హృదయం ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్దుకొని, ఒకవేళ సరైన నీ హృదయం అయితే నిజంగా దేవుళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఆత్మలో ఆనందిస్తారు, ఆత్మలో ఆయన కోసం ఆలాపన చేస్తారు, ఆత్మలో ఆయన స్తుతిస్తారు, ఈ నోటుతో ఆయన గురించి ధ్యానం ప్రచురం చేస్తలేదా? కానీ
అద్భుతమైన పరిస్థితి ఈరోజు మన జీవితంలో లేవంటే మనం ఎలా ఉన్నాం? పశ్చాత్తాపడి స్టేజ్లో ఉన్నామా, పరవశించే స్టేజ్లో ఉన్నామా? మీరే తెలుసుకోవాలి. అంటే నేను జస్టిఫికేషన్, నేను న్యాయం, నేను ఏమంటారు అది, నేను తీర్పు తీర్చినాను. యేసు పుట్టాడని వచ్చారు, సంతోషం. ఈ సంతోషం ఈ క్షణం వరకేనా? ఆయన నాలో వచ్చాడని నువ్వు నమ్మిన నాటిని నువ్వు చచ్చేంత వరకు, మన గోతులు పెట్టేంత వరకు, లేదా క్రీస్తుని కలిసేంత వరకు ఏం చేయాలి? కంటిన్యూ అవ్వాలి. మధ్యలో ఎక్కడ పోయింది? పెళ్ళించుకున్న తర్వాత మధ్యలో వదిలేస్తాడు భార్యని భర్తనే, కన్న పిల్లలు వదిలేస్తాడు. మధ్యలో వదిలేస్తే వాడిని ఏమంటారు? అట్టివారిని ఎలాంటి బిరుదులు ఇచ్చి సన్మానిస్తారు? తిడతారు అన్నమాట. ఇది కూడా అంతే ప్రియులారా. దైవాన్ని దర్శిస్తే ఆ దైవంతో నిరంతరం కనెక్ట్ అయిపోతారు. మీరు దర్శించేది దైవమా కాదా? నీలో పశ్చాత్తాపం లేకపోయినా, నీవు నీ కార్యక్రమం బట్టి దేవుడి సన్నిధికి సిగ్గు పడకపోయినా, తలెత్తి ప్రార్థన చేస్తున్నావు కదా, రొమ్ము కొట్టుకోవడానికి ధైర్యం చాలేదట ఆయనకి. నీ స్థితి ఎలా ఉంది? ఇవన్నీ వదిలేసి 3 స్థితులు తయారు మనం. ఏదది? యాక్టింగ్. ఏంటండి అది? డ్రామా. అనా? శ్రీదేవి డ్రామా కంపెనీ కాదు, ఇది క్రీస్తు డ్రామా కంపెనీ అయిపోయిందండి. నా మాటలకు వచ్చి కఠినంగా పౌరుషంగా ఉన్నాయా? ఐఎమ్ వెరీ సారీ. నేను మిమ్మల్ని అనట్లేదు, తప్పు చేసేవాళ్ళని అంటున్నాను. మీరు మంచివాళ్ళు. ఓకేనండి. క్రీస్తును మనం దర్శిస్తే, క్రీస్తు నీతో ఉంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆ పరవశంతో ప్రభు కొరకే ప్రాణాలు అర్పించాలి. చావులో కూడా దేవుని స్తుతించారండి. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి, ఆయనలో కలిగే ఆనందం నుంచి మరి ఎడబాసేస్తున్నారంటే ఆలోచించండి. ఈరోజు చాలామంది పాట పడుతున్నారు, ఏమండి? రారెండు వేడుక చేద్దాం, కలిసి రారెండు పండుగ చేద్దాం, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, ఆ తర్వాత పోయింది. అంతే కదండి. అంటే పండగ భక్తుల్లాగా ఆనందించిన కాదండి, ప్రభువునందు ఆత్మలో తీవ్రత గలవారి ఆయన నిరంతరం సేవించి ఆ పరవశంతో పరలోకం చేపట్టేలాగా మన జీవితాలని, ప్రాణాలను ఆయనకి సమర్పించి ఆరాధన చేయండి. ప్రియులారా, క్రీస్తు 2020 సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు కలిగిన ఆ సంతోషం ప్రజలందరూ హృదయాల్లో ట్రావెల్ అవ్వాలంటే నువ్వు మధ్యలో లోకంలో కలిసిపోతే కుదరదు, నీ కార్యక్రమంలో ఉండిపోతే కుదరదు, నీ సొంత బిజినెస్లో ఉండిపోతే కుదరదు. నువ్వు ఆత్మచే పట్టబడ్డావు, ఆత్మచే నడిపించబడాలి, ఆత్మచే దేవునికి అప్పగించబడాలి. లేకపోతే మాత్రం అపవిత్రాత్మ అయిపోతావు. ఓకేనండి. సో కనుక నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి, మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.